అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగనన్న మనకు ఒక మంచి అభ్యర్థిని ఇచ్చారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఈరోజు ఆయన పదవీ కాలంలో 3 సంవత్సరాలు ఉంది. సెక్రటరీ లెవెల్ అంటే ఒక మంత్రి స్థాయి. ఆయనతో ఆయన చాలా సౌమ్యుడు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అంత సౌమ్యంగా అంత సింపుల్గా ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఇంతవరకు చరిత్రలో 7 మంది మైనార్టీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. టీజీ ఫ్యామిలీ ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ సాధించబోతున్నారు. కర్నూలులో 3వసారి, ఓడిపోయి హ్యాట్రిక్ సాధించబోతున్నారు 3వసారి. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో అందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్గా భారీ మెజార్టీతో ఇంతియాజ్ గారు గెలిచేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండారెడ్డి గుర్తు మీద మీ అందరి సహకారంతో ఎదురేశాం. అందులో మనము ఇంతవరకు ఫైట్ చేసింది కూడా నేను తానా కన్నుడు పైకును అదే పెద్ద కొండ నిందని చెప్పుకుంటుంటాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బకు కొండలైనా పొందుతాడో చూపించినారు. మా వాళ్ళు 2 సార్లు చూపించినారు. కాబట్టి అవతల ఎంత తోపు అనేది కాదు, ఎంత తోపు 2 ఎలక్షన్లు చూసాం. కాబట్టి మనకు గెలుపనేది పెద్ద విషయం కాదు. ఈరోజు అంటే ఈరోజు ఒక పక్క అభ్యర్థి క్యాండిడేట్స్ కానీ, ఒక పక్క మనకున్నటువంటి కార్యకర్తల బలం కానీ, ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ కానీ, ప్రజలందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2 నెలలు సీఎం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎదుర్కోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఒక మంచి అభ్యర్థిని, కొత్త అభ్యర్థిని ఆయన 3 సంవత్సరాల ఐఏఎస్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వదిలిపెట్టి వచ్చినాడు. దాన్ని మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మీరే అభ్యర్థులుగా అనుకొని ఈ 40 రోజులు ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిసి కష్టపడితే మంచి మెజార్టీతో గెలుస్తాం. కాబట్టి 3వసారి ముచ్చటగా 3వసారి కర్నూలు కొండారెడ్డి గుర్తు మీద జెండా ఎగరేస్తే దానికి సిద్ధంగా ఉన్నారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.